నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఎవరి పాస్‌పోర్ట్ అయినా సీజ్ చేయొచ్చా? కోర్టులు ఆదేశాలు ఇవ్వచ్చా? ఎవరి పాస్‌పోర్ట్ అయినా ఇంపౌండింగ్ చేయొచ్చా? సీజ్ చేయొచ్చా? ఇదే ప్రశ్నని నివృత్తి చేస్తూ గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు ధర్మాసనం జస్టిస్ ఋషికేశ్ రాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఒక తీర్పిచ్చారు. భార్యాభర్తలు ఉన్నారు. భార్య భర్త మీద వరకట్న నిషేధం కేసు ఫైల్ చేసింది, హెరాస్మెంట్ అని, హైదరాబాద్లో. భార్య పాస్పోర్టు సీజ్ చేయాలి, భార్య పరదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని తెలంగాణ హైకోర్టులో భర్త పిటిషన్ పెడితే తెలంగాణ హైకోర్టు భార్య పాస్పోర్ట్ను ఇంపౌండ్ చేస్తూ బయటకు వెళ్ళనీయకుండా ఆదేశాలు ఇచ్చింది. భార్య ఊరుకోకుండా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసింది. ఈ విధంగా నా పాస్పోర్టు సీజ్ చేయడానికి ఎవరికి హక్కులు లేవు, ఇట్లా నాది ఫండమెంటల్ రైటు, నా ప్రాథమిక హక్కు అంటే సుప్రీంకోర్టు క్షుణ్ణంగా పరిశీలించి ఇరుపక్షాల వాదనలు విని భార్యను సపోర్ట్ చేస్తూ భార్య పాస్పోర్ట్ని ఇట్లా ఇంపౌండింగ్ కానీ సీజ్ చేయడం కానీ చేయడానికి వీల్లేదు, తక్షణమే ఇచ్చేయాలి అని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని సెటిసైడ్ చేస్తూ పాస్ చేయడం జరిగింది. దీని ద్వారా మనకి తెలిసేదేంటి, ఎవరి పాస్పోర్టు కూడా సీజ్ చేయడానికి ఎవరికి హక్కులు లేవు. క్రిమినల్ కేసు ఉన్నా కూడా ఒక అండర్టేకింగ్ ఇవ్వాలి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాము, ఇట్లా ట్రయల్ కండక్ట్ చేసేటప్పుడు పార్టిసిపేట్ చేస్తాము, ఇట్లా ఏదైనా సరే కేసుల్లో మేము ఇంటర్ఫీర్ అవ్వము అని చెప్పి ఇట్లా సాక్ష్యాలు తారుమారు చెయ్యము అని అండర్టేకింగ్ ఇవ్వాలి. కానీ పాస్పోర్ట్ సీజ్ చేయడం అన్నది ఎక్కడ జరగదు, జరగకూడదు అని ఈ సుప్రీంకోర్టు నిన్న లేటెస్ట్గా ఇచ్చిన ఆదేశాలను బట్టి మనకి తెలుస్తోంది. ఇట్లా మన పాస్పోర్టు అన్నది మనకు ఫండమెంటల్ రైటు, మన ప్రాథమిక హక్కు. మన ఫండమెంటల్ రైట్ని ఎవరు ఇట్లా మార్చడానికి వీల్లేదు, ఇంటర్ఫీర్ అవ్వడానికి వీల్లేదు అని నిన్న స్పెషల్గా గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు ఇచ్చిన ఆదేశాలను బట్టి మనకి తెలుస్తోంది.